ప్రేమ దేవుడు బిడ్డలారా, నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. నేను క్రీస్తు అనే బయలుపాటి అనే ఛానల్కి వీడియోలు తీసి పంపుతాను. మీ వీడియోలు చూసి మీరు అసలు ఏంటి, అసలు ఈ బయలుపాటి అనే నిమిత్తం మీరు తెలుసుకోవాలని చెప్పేసి మీరు వీడియోలు చూడాలని మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఈ మధ్యకాలంలో దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడనమాట. నేను పోరాటం ఎక్కువ చేస్తుంటాను. నేను పోరాటం ఏంటంటే సంఘాల కొరకు ఎక్కువ ప్లే చేస్తాను. నేను సంఘాల కొరకు ప్లే చేస్తాను, దేవుడు పరిచయ కొరకు ప్లే చేస్తాను, భూమి మీద రాబోతున్న ప్రభావం గురించి ప్లే చేస్తాను. దేవుడు ఇల్లంతట్లో పని చేస్తాను అనమాట. దేవుడు ఇల్లంతట్లో పని చేయడం నాకు ఇష్టం అన్నప్పుడు, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన వరం అనమాట. నాకు ఇచ్చిన ఆ వరాన్ని బట్టి నేను పనిచేస్తాను అనమాట. కానీ నా యొక్క స్థితి చిన్నదైనా నా పని మాత్రం గొప్పదని మీకు తెలియజేస్తున్నాను. నా స్థితి చిన్నదే, నేను దీనుడుగానే ఉన్నా, నేను దరిద్రుడుగానే, కానీ నా పని మాత్రం బలమైన దేవుడు దృష్టికి ఆ పని కూడా దేవుడు మెచ్చతాడు అనమాట. అందు నిమిత్తం ఏంటంటే బలమైన శోధనలు ఎదిరించడానికి, బలమైన దురాత్మ శక్తులను ఆయన నామములు పనిచేయడానికి అనమాట ఆయన ఇష్టపడుతున్నాడు అనమాట. అందు నిమిత్తం నాకు ఒక దర్శనం బయలుపరచడం అనమాట. చూడు, నేను ఒకసారి అడిగిన, ప్రభువా నన్ను ఎందు నిమిత్తం వాడుకుంటున్నావు, దేని నిమిత్తం వాడుకుంటున్నావు? ఈ మధ్యకాలం నాకు ఆ డౌట్ అనేది కలిగింది అనమాట. ఎందు నిమిత్తం వాడుకుంటున్నావు, దేని నిమిత్తం వాడుకుంటున్నావు? చూడు, భూమి ఉందని నాకు దేని స్థితిలో ఉన్నాను కదా, కానీ ఎంతో మందికి అధికారాలు ఇచ్చావు, ఎంతో మందిని దైవజనులుగా ఇచ్చావు, ఎంతో మందిని, కొంతమంది ఒక 1000 సంఘాలు అర్పించేవారుగా ఉన్నారు, కొంతమంది ఒక 500 సంఘాలు 100 సంఘాలు అర్పించే వాళ్ళు ఉన్నారు. భూమిని ఎంతో మంది నువ్వు ప్రధానమైన స్థానం వాళ్ళకి ఇచ్చావు. కానీ ఇంత భక్తిని అనుసరిస్తున్నాను ప్రభువా, నాకు ఏ స్థానం నువ్వు ఇచ్చావు ప్రభువా, నన్ను ఎలాగ వాడుకున్నా, నాలో ఏం తక్కువ ఉంది ప్రభు అని చెప్పేసి నేను దేవుని అడిగినప్పుడు దేవుడు నాకు ఒక బయలుపాటు బయలుపరచడం. దేవుడు బయలుపరచడం అంటే, నేను ఒక దగ్గర ఉన్నానన్నమాట. ఒక దగ్గర ఉంటే అది ఎక్కడంటే దేవుడు యొక్క స్థానంలో, దేవుడు వద్ద ఒక స్థానంలో ఉన్నమాట. ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలోకి ఒక్కొక్కరిని పంపుతున్నాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, మీరు చూస్తే ఈ వీడియోలు మీరు కంపల్సరీ చూడండి. వీడియోని చూసి వీడియోలో మర్మం ఉందా లేదా, అసలు ఎందు నిమిత్తం నేను ఏర్పరచబడనా, ఇది నా పిలుపు, ఎందు నిమిత్తం ఏర్పరచబడిన, ఇందు నిమిత్తం నన్ను దేవుడు పిలుచుకున్నాడో ఆ నిమిత్తం నీకు తెలియజేస్తున్నాను. కానీ ఒక్కొక్కరిని దేవుడు ఏర్పరుస్తున్నాడు. ఒక్కొక్క మిషనీరు వస్తున్నారు, భూమి మీదకి వస్తున్నారు అనమాట. వచ్చిన వాళ్ళు దేవుడి యొక్క పరిచరణ నిమిత్తం ఏంటంటే వాళ్ళు సువార్త చెప్పేవాళ్ళుగా ఉన్నారు, సంఘాలు కట్టేవారుగా ఉన్నారు, సంఘాలు నడిపించేవారుగా వాళ్ళు ఉన్నారనమాట. ఇలాంటి పని చేస్తుంటే కొద్ది సంవత్సరాల తర్వాత వాళ్ళు అనమాట ఆ పరిచయలు అక్కడ నాకు బయలుపరుస్తున్నాడు అనమాట. నాకు చూస్తున్నా, వాళ్ళు నేను చూస్తున్నాను అనమాట. దేవుడు నాకు చూపిస్తున్నాడు అనమాట, ఇలాగ వాళ్ళు చేస్తున్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఏమైపోతుందంటే దేవుళ్ళో అతసాక్షులైపోయి వాళ్ళు అతసాక్షులైపోయి దేవుళ్ళు నిద్రిస్తున్నారు అనమాట. నిద్రిస్తున్నట్టు దేవుడు నాకు బయలుపరుస్తున్నమాట. కానీ కొంతమంది ఇంకొక వ్యక్తిని భూమి మీదకు పంపినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తానంటే ఆయన మళ్ళీ దేవుడు పరిచర అంటే దేవుడు ఆత్మతో నింపబడి, దేవుడు వరం పొందుకొని, దేవుడు అభిషేకం పొందుకొని అతను మళ్ళీ దేవుడి యొక్క పనిని ప్రారంభించినాక కొద్ది సంవత్సరాల తర్వాత ఆయన ముందుకు సాగినాక కొన్ని దురాత్మ శక్తులు ఆయన చంపేసినట్టు బయలుపరుస్తున్నాడు అనమాట. చూడు, అతను దేవుళ్ళో ఆయన కూడా దేవుడికి ఒక అతసాక్షిగా ఉన్నట్టు దేవుడు నాకు బయలుపరుస్తుంది. ఇలాగా ఒక్కొక్క స్థానాన్ని వచ్చేసి భూమి మీద సువార్తలు ప్రకటించేవారు కానీ, సంఘాలు కట్టేవారు కానీ, సంఘాలు నియమించుకో వాళ్ళు బలమైన ప్రవర్తనలు కూడా వస్తున్నట్టు నాకు దేవుడు చూపించాడు అనమాట. కానీ ఇలాగ ఒక్కొక్కరు వస్తా ఉండి చూపిస్తుంటే, కానీ లాస్ట్ లో ప్రేమ దేవుడు అనమాట. నేను చూడండి, ఇది ఎంత గొప్ప. ఆ రోజు నేను అడిగిన దేవుడు, నన్ను ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నావు, దేని నిమిత్తం ఏర్పరచుకున్నావా, నాకు ఏది అనుగ్రహింపబడదు, నీ నిమిత్తం నా తండ్రి వరాలు అనుగ్రహింపబడి ఉన్నాయి, అధికారం అనుగ్రహింపబడి, నేను ఏ పని చేయాలి నా తండ్రి అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు అప్పుడు నాకు దేవుడు ఏమి బయలుపరిచాడంటే దర్శనం ఇచ్చాడు. చూడండి, ఆ రోజు లాస్ట్ అంటే అందరూ నాకు ముందుగా బయలుదేరారు. అందరూ ఒక్కొక్కరు మిషనరీలు కానీ, పవర్తలు కానీ, చాలా మంది అనమాట, సువార్థికులు అందరూ నాకన్నా ముందుగా బయలుదేరారు అనమాట. లాస్ట్ వెనక సిక్కి చివరి వాడిని నేనుగా ఉన్నాను. ప్రేమ దేవుని వల్ల చివరి వాడిగా నేను అందరూ పని చేయడానికి ఒక్కొక్కరు పనివాడిని దేవుడు పంపాడు భూమి మీదకి. పంపితే కానీ లాస్ట్ పనివాడిగా నేను నా వెనక తిరిగి చూసుకున్నాను అనమాట. నా వెనక ఎవరన్నా ఉన్నారా అని తిరిగి చూసుకుంటే ఎవరు లేరు. చూడండి, ఎవరు లేరు. కానీ నేను పని చేయటానికి అని నన్ను కూడా దేవుడు పంపాడు అనమాట భూమి మీద. పంపినప్పుడు నేను అక్కడ ఏం చేస్తుంటే
పని చేస్తాను, నేను కూడా పని చేయడానికి ప్రారంభించినంట. పని చేయటానికి ప్రారంభించటంగానే నన్ను కూడా సకల దురాత్మ శక్తులు నన్ను కూడా ఆవరించినట్టు, నన్ను కూడా అక్కడ ఏంటంటే ఇవన్నీ సకల దురాత్మ శక్తులు నన్ను యుద్ధం చేయనట్టు నన్ను చంపివేయటానికి ట్రై చేసినాయి అనమాట. ట్రై చేస్తే పరలోకమందు ఒక స్వరం ఏమనిపిస్తుందంట, ఇతను చివరి పనివాడు, ఇతన్ని మీరు చంపడానికి మాత్రం వీల్లేదు, ఇతను శోధించడానికే మాత్రమే మీకు అధికారం ఇవ్వబడమని చెప్పేసి ఎప్పుడు ఆ పరముందు ఉన్న స్వరం మాట్లాడిందో ఎవరితో, భూమి ముందున్న శక్తులతో, ఆ భూమి ముందున్న శక్తులు నన్ను విడిచిపెట్టిపోయినాయి. చూడండి, ఈ కడబడ దినాల్లో యేసు ప్రభు వారు చివరి పని వాడిని నేను ఏర్పరచుకున్నాడు మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎంతో మంది ఏమంటున్నారంటే, నువ్వేం పని చేస్తావు, నువ్వు ఒక పాస్టర్వా, కాకపోతే నువ్వేమన్నా సువార్థికుడివా అని చెప్పేసి నాతో లేక మనం ఎన్ని సంఘాలు కట్టున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూడు, నేను ఎన్ని సంఘాలు కట్టలేదు, కానీ భూమి మీద ఉన్న ప్రతి సంఘం మీదకి నన్ను పనివాడిగా చేస్తానని చెప్పేసి ఆయన నాతో మాట చెప్పాడు. ఒక దినాన నేను ఒక దిన నాతో మరొక దిన నాతో మాట్లాడి ఏమని చెప్పంటే, భూమి మీద ఉన్న ప్రతి సంఘం మీద నీకు పనివాడిగా చేస్తా, భూమి మీద ఉన్న ప్రతి సంఘం మీదకి నీ పనివాడిగా చేస్తా, నీవు చేసే పని నేను వదిలి చేసి నువ్వు చేసే పని నేను నెరవేరుస్తానని చెప్పేసి ఆయన నాతో మాట్లాడాడు. అందు నిమిత్తం నేను ఆ పనిని ఎవరెవరు అంటే చిన్న చిన్న సంఘస్థులు నన్ను చిన్న చిన్న సంఘాలను అంగీకరిస్తుంటారు. అంగీకరిస్తున్నప్పుడు వాళ్ళ కాడికి నువ్వు పని చేసి వస్తా, వాక్యం చెప్పాలి. ఒకసారి నన్ను అంటారు, మోసే ఒక మెసేజ్ ఇవ్వు అని చెప్పినప్పుడు నేను చెప్తాను అనమాట. లేదంటే ఒక దాని గురించి ప్లేట్ చేయమని ప్లేట్ చేస్తా. ఒకదాని నిమిత్తం వాళ్ళు ఏది చెబితే అది చేసి వస్తాను. ప్రేమ వెళ్ళరా, ఇందు నిమిత్తం నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్క పిలుపు అనమాట. కడబడి దినాల్లో యేసు ప్రభు రాకడ 5 సంవత్సరాల లోపల ఎందుకు అలాగ నేను అనౌన్స్మెంట్ అంటే, చివరి దినాల్లో చూడండి ఆయన నన్ను ఏం చేశాడు, ఒక చివరి పౌర్తగా నన్ను ఎంచి ఉన్నాడు. రాబోతున్న దినాలలో ప్రతి దైవజనుడికి కానీ ప్రతి ఒక్కరికి కానీ చూడండి, వీడియోలు చూసి మీరు దీనికి కామెంట్ చేసి మీ ఇలాంటి సోదరులు ఉన్నటువంటి సమస్యలను ఇదిగో నువ్వు దేవుడిని అడిగి మా యొక్క నిమిత్తం ఏది నీకు దేవుడు బయలుపరచాడని చెప్తే నేను దాని నిమిత్తం మీ దేవుడు మాకు ఏం చెప్తాడో అది మీకు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుస్తున్నా. ఎందుకంటే భూమి మీద రాబోతున్న ఈ 5 సంవత్సరాల లోపల అతి భయంకరమైన సూచన భూమి మీదకి. ఎందుకంటే బంధింపబడిన పాతాళంలో బంధింపబడిన శక్తులు కానీ, ఆకారంలో బంధింపబడిన శక్తులు కానీ, భూమి మీద బంధింపబడిన శక్తులు కానీ, ఇక ఆకాశంలో బంధింపబడిన శక్తులు కానీ, ఎక్కడ వాక్యం ద్వారా ఎక్కడ దేవుడు బంధింపబడిన శక్తులు, ప్రధానులు, అధికారులు, లోకనాథ అంధకార సంబంధమైన సకల దురాత్మ శక్తులు ఉన్నాయి. ప్రతి శక్తికి కడబడ దినాల్లో అధికారం ఇస్తాడని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. వీటి మీద మన పోరాటానికి, ఎందుకంటే నేను అందరికి సహాయం చేయాలని, ప్రతి దైవజనులకు సహాయం చేయాలి, ప్రతి సువార్తకి సహాయం చేయాలని ఈ వీడియోలు మీకు తెలియజేస్తాను. ఎందుకు తెలియజేస్తానంటే, కానీ నేను తక్కువ స్థానంలో ఉన్నా నాకు ఎక్కువ పని చేయడానికి నాకు దేవుడు అధికారం ఇచ్చినాడు కనుక అందు నిమిత్తం నేను ఎవరిని కించపరచాలని, ఎవరిని ఇబ్బంది పరచాలని నేను వీడియోలు చేయట్లేదు, కానీ జాగ్రత్త పడాలని చేసిన. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియోలు చూసిన వారు, కానీ వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, దేవుడి బిడ్డలను ఇబ్బంది పరచాలనుకుంటున్నారు, దేవుడి బిడ్డల్ని ఎంతో భయంకరమైన శోధనకి ఒప్పగించాలనుకుంటున్నారు. కానీ ఎంత మాత్రం న్యాయం కాదు. దీంట్లో నీతి ఉందా లేదా, దీంట్లో వాస్తవంగా సత్యం ఉందా లేదా తెలుసుకొని మీరు మాట్లాడాలని మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తునామం ఈ వీడియోని చూసిన మీరు తెలుసుకొని మీరు కూడా ముందుకు వస్తే, మళ్ళీ మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేస్తే మా వీడియోలు చేయడానికి మీకు రాబో దినాల్లో ఎలాంటి సువార్తని మీరు, ఎందుకంటే ఈ లోకంలో రాబోతున్న దినాల్లో సువార్తని ఆపు చేయడానికి సాతానికి అధికారం ఇవ్వబడద్దు అనమాట. అధికారం ఇవ్వబడినప్పుడు అన్ని జనుల్లో ఇటువంటి క్రియ అనేది వస్తున్న భూమి మీదగా. ఎట్లాంటి అధికారం భూమి మీదకి వచ్చినప్పుడు ఏ రీతిగా మనం ఆత్మలు సంపాదించుకోవటానికి, ఏ రీతిగా ఆత్మలు మనం దేవుని వద్దకు చేరటానికి ఎలాగ చేయాలి, ఏ రీతిగా చేయాలని మొత్తం దేవుడు నాతో మాట్లాడుతుంటాడో ఆ మాటలు మీకు తెలియజేస్తానని యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తాను. ఎందుకంటే ఒక పౌర్తన అనేది దేవుడు ఏర్పరచుకున్నాను ఈ కడబడ దినాల్లో అతనికి. ఎందుకంటే అతను వాడుకోవాలని దేవుడు ఏం చేస్తున్నట్టే అతనికి బయలుపరుస్తుంటే అతనితో మాట్లాడుతుంటూ ఏ దినాన్ని ఏది భూమి మీదకి పంపుతున్నాడు అనే నిమిత్తం ఏంటంటే ఈ కడబడ దినాల్లో అతను ఏర్పరచుకున్నప్పుడు అతనికి బయలుపరుస్తాడు, అతనికి మీకు తెలియపరుస్తాడు. మేము తెలియజేస్తున్నాను. మీరు ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను నేను తెలుసుకొని కొంతమంది అయినా యేసు ప్రభు రాకడికి తెలుసుకొని ఆయన రాకడికి సిద్ధపరచబడాలని, ఆయన రాకడికి మన అందరం ఎత్తపడాలని యేసుక్రీస్తు మీకు తెలియజేస్తా. జాగ్రత్త పడాలని యేసుక్రీస్తు మనవి చేస్తాను.